టీఆర్ఏ కదా. టీఆర్ మేనేజ్మెంట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డెడ్ ఈజీ కాన్సెప్ట్. ఓకే, టీఆర్ మేనేజ్మెంట్. టీఆర్ మేనేజ్మెంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. టీఆర్ మేనేజ్మెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అర్థం. టీఆర్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అర్థం. నేను ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఇక్కడ టీఆర్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1 minute. TR management, 1 minute. TR management కదా, 1 minute. చాట్ బాక్స్ లో నేను పోస్ట్ చేస్తున్నాను చూడండి. టీఆర్ మేనేజ్మెంట్ ఇది మొత్తం నేను ఒక ఆర్డర్లో ప్రిపేర్ చేశాను. ఇది కంప్లీట్గా నేర్చుకోండి. నేను చెప్పే థియరిటికల్ సెషన్ అనేది ప్రాపర్గా మీరు ప్రిపేర్ అయి ఉంటే కనుక మీకు జాబ్ అనేది లేదంటే ఇంటర్వ్యూ అనేది చాలా ఈజీగా క్రాక్ చేస్తారు. ఓకే, నేను చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను, 1 minute రెడీ ఉండండి. టీఆర్ మేనేజ్మెంట్ కదా, టీఆర్ మేనేజ్మెంట్. ఓకే, చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. నేను ప్రాపర్గా ఒక ఆర్డర్లో ప్రిపేర్ చేశాను. ఇది ఓపెన్ చేయండి. ఓన్లీ 10 members జాయిన్ అయ్యారేంటి? ఓకే ఫైన్. చూడండి, టీఆర్ మేనేజ్మెంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. టీఆర్ మీన్స్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. టీఆర్ అంటే ఏంటి అసలు? టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. టీఆర్ అనేది ఒక వెహికల్ లాంటిది అనమాట. టీఆర్ మేనేజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ వెహికల్. ఇది ఒక వెహికల్ లాంటిది. ఎగ్జాంపుల్, మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఎక్కడ చేస్తాము? కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం. కాన్ఫిగరేషన్స్ అన్ని ఎక్కడ చేస్తాము? డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. చూడండి, ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్ ఉంది. డెవలప్మెంట్ సర్వర్ కాన్ఫిగరేషన్స్ అన్ని ఎక్కడ చేస్తాము? డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం. సో డెవలప్మెంట్ సర్వర్లో మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ అవుతాయి. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ అవుతాయి. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ అవుతాయి. ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ అవుతాయి అన్నమాట. ఎట్లా మూవ్ చేస్తారు? వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ ఎట్లా మూవ్ చేస్తారు? విత్ హెల్ప్ ఆఫ్ టీఆర్. మిడిల్లో ఏముంది? టీఆర్ ఉంది. చూడండి, టీఆర్ ఉంది. ఇది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. టీఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. మనం టీఆర్ జనరేట్ చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ నెంబర్ అనేది ఒక షీట్ మెయింటైన్ చేస్తారు. ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తారు కంపెనీస్ లో. టీఆర్ షీట్ ఉంటుంది. టీఆర్ షీట్ అంటారు. ఏ యూజర్కి ఏ టీఆర్ మీద వర్క్ చేస్తున్నారు అనేది ఒక షీట్ అనేది మెయింటైన్ చేస్తారు. సో ఆ టీఆర్ లో డేటా అంతా కూడా సేవ్ అవుతుంది. సో డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం.
క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో టెస్టింగ్ చేస్తారు, ప్రొడక్షన్ సర్వర్లో ఎండ్ యూజర్ వర్క్ చేస్తారు. దీన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనేది సపరేట్ కాన్సెప్ట్ అనమాట, సపరేట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ టిఆర్ అంటే మీకు తెలిస్తే తర్వాత సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటనే తెలుస్తుంది. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. With help of TR, we can move the configurational data, development server to quality assurance server, quality assurance server to production server. అంటే ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి డేటాని మూవ్ చేస్తాము. దీన్ని టిఆర్ అంటారు. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అర్థం. మీరు చేసిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని ఎక్కడ సేవ్ అవుతాయి? ఏటీ కోడ్లో స్టోర్ అవుతాయి. ఎక్కడ స్టోర్ అవుతాయి? టిఆర్ లో స్టోర్ అవుతాయి. టిఆర్ లో స్టోర్ అవుతాయి అన్నమాట. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి, క్వాలిటీ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి, ప్రొడక్షన్ సర్వర్ నుండి డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. ఇట్లా డేటాని మూవ్ చేయడానికి టిఆర్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి ఇక్కడ క్లయింట్ నెంబర్ 100 ఉంది. క్లయింట్ నెంబర్ ఏముంది? 100 ఉంది. 100 నుండి 200కి డేటాను మూవ్ చేశాం. ఎగ్జాంపుల్ 200కి మూవ్ చేశాం. విత్ ఇన్ ద సర్వర్ డేటాను మూవ్ చేయడానికి టిఆర్ అవసరం లేదు. విత్ ఇన్ ద సర్వర్లో మీరు కాన్ఫిగరేషన్స్ ని మూవ్ చేయడానికి విత్ ఇన్ ద సర్వర్ క్లయింట్ టు క్లయింట్ 100 to 200. సో విత్ ఇన్ ద సర్వర్లో డేటాని మూవ్ చేయడానికి టిఆర్ అనేది అవసరం లేదు. విత్ ఇన్ ద సర్వర్ డేటాను మూవ్ చేయాలంటే టిఆర్ అవసరం లేదు. బట్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ డేటాను మూవ్ చేయాలంటే టిఆర్ ఈజ్ ద మ్యాండేటరీ. మనం ఓన్లీ టిఆర్ మాత్రమే క్రియేట్ చేస్తాం. ఈ టిఆర్ అనేది ఏం చేస్తాము? టిఆర్ మాత్రమే క్రియేట్ చేస్తాము. టిఆర్ క్రియేట్ చేసిన తర్వాత ఆ నంబర్ అనేది బేసిస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం, మెయిల్ చేస్తాం. వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ కాన్ఫిగరేషన్స్. ఈ డేటా అనేది టిఆర్ లో సేవ్ అవుతుంది. నెంబర్ ఇస్తాం, ఈ నెంబర్ లో మేము సేవ్ చేసాము, మీరు డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేయండి అని చెప్తారు. డెవలప్మెంట్ సర్వర్ లో ఎవరు వర్క్ చేస్తారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఉంటారు. ఇంప్లిమెంటేషన్ అంటే కాన్ఫిగరేషన్ చేస్తారు, అంటే కన్సల్టెంట్స్ వాళ్ళు కూడా. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అనే వాళ్ళు డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. కాన్ఫిగరేషన్ అయిన తర్వాత ఇక్కడ టెస్టింగ్ కూడా జరుగుతుంది. మీకు ఇంకా డెప్త్ గా చెప్తాను నెక్స్ట్ క్లాసెస్ లో. టెస్టింగ్ కూడా జరుగుతుంది. టెస్టింగ్ అయిపోయిన తర్వాత టిఆర్ ద్వారా డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తారు. క్వాలిటీ సర్వర్ లో టెస్టింగ్ పార్ట్నర్స్ ఉంటారు. టెస్టింగ్ పార్ట్నర్స్ అంటే ఎవరు? వాళ్ళు కూడా FICO కన్సల్టెంట్సే. టెస్టింగ్ పార్ట్నర్స్ అంటే ఏం చేస్తారు? అకౌంటింగ్ ఎంట్రీ ప్రాపర్ గా పోస్ట్ అవుతుందా లేదా, ప్రాపర్ గా కాన్ఫిగరేషన్ చేశారా లేదా చెక్ చేస్తారు. అకౌంటింగ్ ఎంట్రీ FB50 అనేది టెస్టింగ్, FB60 టెస్టింగ్, FB70 టెస్టింగ్, రిపోర్ట్ జనరేట్ చేస్తాం టెస్టింగ్. అంటే ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏది చేస్తున్నా సరే దట్ ఈస్ కాల్డ్ టెస్టింగ్. టెస్టింగ్ ఎవరు చేస్తారు? టెస్టింగ్ పార్ట్నర్స్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ చేస్తారు. ఓకే, టెస్టింగ్ అంతా కూడా టెస్టింగ్ పార్ట్నర్స్ చేస్తారు. వాళ్ళంతా అందరూ కూడా కన్సల్టెంట్సే, బట్ వేరు క్లయింట్స్ వేరు కంపెనీ నుంచి టెస్ట్ చేస్తారు అనమాట. ఓకే, సో మేజర్ గా మనం ఏం చేస్తున్నాము? డెవలప్మెంట్ సర్వర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. డెవలప్మెంట్ సర్వర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాము, యాజ్ వెల్ యాజ్ టిఆర్ ని జనరేట్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టిఆర్ లో స్టోర్ అవుతుంది. టిఆర్ ఒక నంబర్ జనరేట్ అవుతుంది కదా, ఆ నంబర్ లో స్టోర్ అవుతుంది అనమాట. దాన్ని టిఆర్ క్రియేషన్ అంటారు. టిఆర్ లో స్టోర్ అవుతుంది. ఎందుకు రండి, ఇది క్లియర్ కదా? డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, వీటిలో టిఆర్స్ అనేవి ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి డేటాను మూవ్ చేయడానికి టిఆర్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఎస్ఏపిలో టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఫస్ట్ ట్రాన్సాక్షనల్ డేటాలో టిఆర్ జనరేట్ అవ్వదు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్. ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్,
వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా. డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ డేటా. టిఆర్ జనరేట్ అవ్వదు. నెక్స్ట్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ క్రియేట్ చేస్తాం, నెక్స్ట్ క్లాసెస్ లో వెండర్ క్రియేట్ చేస్తాం, కస్టమర్స్ క్రియేట్ చేస్తాం, ఎసెట్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. మాస్టర్ డేటా అంటారు. ఇక్కడ కూడా టిఆర్ జనరేట్ అవ్వదు, డేటా వాస్ సేవ్డ్ అని వస్తుంది. డేటా వాస్ సేవ్డ్ అని వస్తుంది. అంటే ట్రాన్సాక్షనల్ డేటా మాస్టర్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదండి. ట్రాన్సాక్షనల్ డేటా మాస్టర్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటా ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. కాన్ఫిగరేషనల్ డేటా అంటే ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేస్తాం మనం కాన్ఫిగరేషన్స్, వీటికి మాత్రం టిఆర్ జనరేట్ అవుతుంది. ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. టిఆర్ వేటికి జనరేట్ అవుతుంది? ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. ఎండ్ యూజర్ స్క్రీన్ లో మాస్టర్ డేటా క్రియేట్ చేస్తే టిఆర్ జనరేట్ అవ్వదు. ఎండ్ యూజర్ స్క్రీన్ లో ట్రాన్సాక్షనల్ డేటా చేస్తే టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్, జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా. మాస్టర్ డేటా అంటే జిఎల్ క్రియేషన్, వెండర్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, అసెట్ క్రియేషన్, ఇదంతా కూడా మాస్టర్ డేటా. ఇక్కడ టిఆర్ జనరేట్ అవ్వదు. టిఆర్ ఓన్లీ దేనికి జనరేట్ అవుతుంది? కాన్ఫిగరేషనల్ డేటా. గుర్తుపెట్టుకోండి, కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఎస్పిఆర్ఓ ఎస్ఏపీలో ఎన్ని రకాల స్క్రీన్స్ ఉన్నాయి చూడండి. ఎస్ఏపీ, హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఇన్ ఎస్ఏపీ? We have two types of the screen, SAP easy access screen and end user screen. Two types of the screens ఉన్నాయి. SAP లో ఈ 2 స్క్రీన్స్ ఉన్నాయి అన్నమాట. ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఏం చేస్తాము? ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాం. ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేస్తాం. క్లియర్ అయినంత వరకు అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాన్ఫిగరేషన్స్ డెడ్ ఈజీ, థియరిటికల్ నాలెడ్జ్. ఇంటర్వ్యూ మీరు ఎప్పుడు క్రాక్ చేయగలుగుతారు? మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు హైయెస్ట్ ప్యాకేజెస్ కొడుతున్నారు. ఎలా కొడుతున్నారు? థియరిటికల్ గా నోట్స్ ఎక్కువ చెప్తాను నేను. మీరు చేయాల్సిన నోట్స్ కూడా నేనే ప్రిపేర్ చేసి ఇస్తాను. అవి చదువుకోవటమే, మెటీరియల్ చదవమని చెప్పండి, నోట్స్ చదవమంటాను. 90% ఇక్కడే కవర్ అవుతుంది. ఓకే, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, SPRO స్క్రీన్, 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉంటాయి SAP లో. సో SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంతా కూడా మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా అంతా ఇక్కడ జరుగుతుంది. SPRO స్క్రీన్ లో కాన్ఫిగరేషనల్ డేటా ఉంటుంది అనమాట. ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? ఎందుకు రండి ఇక్కడ చూడండి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఏమేమి ఉంది ఇక్కడ? ట్రాన్సాక్షనల్ డేటా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్, మాస్టర్ డేటా, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్. అంటే SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో మీరు చేసే వాటికి ట్రాన్సాక్షనల్ డేటాకి, మాస్టర్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? ఇన్ ది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ వీ కెన్ పోస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్ డేటా. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో మనం ఏం చేస్తాము? SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం. ఇన్ ది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ చూపించండి, చూపించండి. కింద ఉంది. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో 2 టైప్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. Now we are discussing about transactional data. Transactional data ki transport request not generate. In the SAP easy access screen, we can post document entries. It is nothing but transactional data. దీనికి ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ట్రాన్సాక్షనల్ డేటాకి జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా. డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్,
అండ్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేస్తాం. ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా. వాట్ ఈజ్ మీన్ బై మాస్టర్ డేటా? మాస్టర్ డేటా నెక్స్ట్ కిందకి రండి. చూడండి, SAP యాక్సెస్ స్క్రీన్ లో మాస్టర్ డేటా ఉంటుంది. సెకండ్ స్టెప్ చూడండి, సెకండ్ స్టెప్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? మాస్టర్ డేటా అంటే ఇది కూడా SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లోనే చేస్తాను. GL క్రియేషన్, GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం FS00లో. నెక్స్ట్ వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం, XK01 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాం. కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం, XD01. ఎసెట్ సంబంధించి క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా మాస్టర్ డేటా అంటారు. ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా. వీటికి TR అనేది జనరేట్ అవ్వదు. ఓకే, ఫస్ట్ 2 steps ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా బిలాంగ్స్ టు end user స్క్రీన్. TR నాట్ జనరేటెడ్. డేటా వాస్ సేవ్ అని వస్తుంది మెసేజ్ మనకి. TR అనేది జనరేట్ అవ్వదు. నెక్స్ట్ స్టెప్ కిందికి వెళ్ళండి. సెకండ్ వన్ ఏముంది? SPRO స్క్రీన్. SPRO స్క్రీన్ అంటే ఏంటి? కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్. మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే ఒక TR షీట్ ఒకటి మెయింటైన్ చేస్తారు. TR షీట్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తారు. ఈ TR షీట్ ని బేస్ గా చేసుకుని ఈ TR షీట్ ఉంటుంది. ఎందుకు ఉపయోగపడుతుంది? రవి అనే ఎంప్లాయీ ATR మీద కాన్ఫిగరేషన్ చేశారు. శ్రీనివాస్ ATR మీద కాన్ఫిగరేషన్ చేశారు. వెంకటరమణ ATR పైన కాన్ఫిగరేషన్ చేస్తారని షీట్ మెయింటైన్ చేస్తారు. సో SPRO స్క్రీన్ కంప్లీట్ గా కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్. ఇన్ ది SPRO స్క్రీన్ ఇఫ్ యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, మీరు ఏ టైప్ కాన్ఫిగరేషన్స్ అయినా చేయండి, we must generate the transport request. It is called configurational data. This data will be moved from one server to another server. Development server to quality server to production server. ఇంటర్వ్యూలో వచ్చి చెప్పాలి మీరు. ఈ పాయింట్ అడగచ్చు. సర్వర్స్ గురించి డిస్కస్ చేస్తారు. మ్యాండేటరీగా ఒక క్వశ్చన్ వస్తుంది షీట్ లోంచి. నేను మీకు నోట్స్ ప్రిపరేషన్ చేసి ఎక్స్ప్లెనేషన్ చెప్పానంటే 1 క్వశ్చన్ మ్యాండేటరీ అని అర్థం. మినిమం 1 క్వశ్చన్. కాన్ఫిగరేషనల్ డేటా అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. ఇన్ ది SPRO స్క్రీన్ ఇఫ్ యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వీ మస్ట్ జనరేట్ ది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ కాల్డ్ కాన్ఫిగరేషనల్ డేటా. దిస్ డేటా విల్ బి మూవ్డ్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. ఇలా డేటాని మూవ్ చేస్తాం. దీన్ని ఏమంటారు? SPRO స్క్రీన్ లో చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఎలా మూవ్ చేస్తాం? TR బేస్ గా చేసుకుని మూవ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ we can move the configurational data, development server to quality server to production server. If you want to move the data one client to another client within the server, TR not required. Remember, careful గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది మ్యాండేటరీగా కావాలి. డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్ మూవ్ చేయాలంటే. మరి విత్ ఇన్ ద సర్వర్ టాప్ లోకి వెళ్ళండి. చూడండి, క్లయింట్ నెంబర్ 100. మనం ఎక్కడ చేస్తున్నాము? మన క్లయింట్ నెంబర్ ఎంత? ఎవరు చెప్తారు? మన క్లయింట్ నెంబర్ ఎంత? 800 లో మనం వర్క్ చేస్తున్నాం. 800 అంటే మీనింగ్ ఏంటి? ట్రయల్ ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అని అర్థం. ఎడ్యుకేషనల్ మాడ్యూల్. ఇంటర్వ్యూలో అడుగుతారు మిమ్మల్ని, మీ క్లయింట్ నెంబర్ ఎంత అని అడుగుతారు. 800 చెప్పకండి. 800 అంటే మీరు నేర్చుకుని వచ్చారని అర్థం. ఫేక్ ఎక్స్పీరియన్స్ తో వచ్చారు అనుకుంటారు. 800 చెప్పకూడదు. ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్, నో ఇష్యూ. ఓకే, 800 అనేది ఎడ్యుకేషనల్ మాడ్యూల్. బట్ ఇలా చెప్పండి, 100, 200 ఇలాగే ఉంటాయి. 600, 700, 800 ఇలాగే ఉంటాయి. ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే మీకు సర్వర్స్ అనేవి ఇవే సిరీస్ ఉండొచ్చు మాక్సిమం. 100s లో చెప్పండి. 800, 900 అలా చెప్పండి. ఎనీవే చూడండి, ఇక్కడ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. If you want to move the data, you want to create the
TR. With help of TR, we can move the configurational data, development server to quality server to production server. But within the server, example, you are successfully completed your configurations on the client number 100. You want to move the client number 100 to 200, but TR is not required. Within the server, if you want to move the configurational data within the server, development server, client number 100 to client 100 200, TR request not required. అవసరం లేదు. మీకు లాస్ట్లో చెప్తాను. ఒక క్లయింట్ నుండి మరొక క్లయింట్కి మూవ్ చేసేయచ్చు డేటా. మీరు మూవ్ చేశారంటే ఇక్కడ మీరు ఏం చేయలేరు. మీరు బై మిస్టేక్లో మూవ్ చేశారనుకో డేటా అంతా వేరే క్లయింట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేంజెస్ చేయలేరు. ఒక్క పాయింట్ లాస్ట్లో నేను చూపిస్తాను. డెడ్ ఈజీ అది కూడా. ఓకే, ఎండ్ యూజర్ టికెట్స్ రేజ్ చేస్తారు. మీకు టికెటింగ్ రూల్స్ చెప్పానా? టికెటింగ్ రూల్స్ చెప్పానా లేదా? చెప్పారు. ఏ టూల్ ఉపయోగిస్తారు? సర్వీస్ నౌ ఉపయోగిస్తారు. టికెట్ రేజ్ చేసినప్పుడు ఎండ్ యూజర్ టికెట్ రేజ్ చేస్తారు. ఏం చేస్తాము? ప్రొడక్షన్ సర్వర్లో చేస్తామా? కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేంజెస్ అని చేస్తామా? నో. మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్కి వచ్చి ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేంజెస్ చేసి చెక్ చేసి వన్ మోర్ టిఆర్ క్రియేట్ చేస్తాం. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎండ్ యూజర్ టికెట్ రేజ్ చేస్తారు. అవి అడ్జస్ట్మెంట్స్ అన్ని ఎక్కడ చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్ నుంచి వెళ్ళాల్సిందే. మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాల్సిందే. ప్రొడక్షన్ సర్వర్ నుంచి అనుకోకండి. టికెట్ రేజ్ చేశారంటే ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్కి వెళ్తుంది, మళ్ళీ టెస్టింగ్ చేస్తారు, క్వాలిటీకి వస్తుంది, క్వాలిటీ వర్డ్ కూడా యాక్సెప్ట్ చేయాలి, నెక్స్ట్ ప్రొడక్షన్ సర్వర్కి వెళ్తుంది. మీరు టిఆర్ రిలీజ్ చేసిన తర్వాత మెయిల్ చేస్తారు బేసెస్ టీమ్ వాళ్ళకి, వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ కాన్ఫిగరేషన్స్. టెస్టింగ్ కూడా చేస్తారు డెవలప్మెంట్ సర్వర్. టెస్టింగ్ ఆల్సో కంప్లీటెడ్. కైండ్లీ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా ఫ్రమ్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్. వాళ్ళు మూవ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీకు మెయిల్ వస్తుంది, వీఆర్ సక్సెస్ఫుల్లీ మూవ్ ది డేటా ఫ్రమ్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అని చెప్పేసి మీకు మెయిల్ వస్తుంది. అంటే కన్ఫర్మేషన్ చెప్తారు వాళ్ళు మూవ్ చేస్తారా లేదా అనేది. సో ఇట్లా డేటాని మూవ్ చేస్తారు ఒక క్లయింట్ నుండి ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి. వన్ క్లయింట్ టు అనదర్ క్లయింట్ డేటాను మూవ్ చేయాలంటే టిఆర్ నాట్ రిక్వైర్డ్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ రిక్వైర్డ్, ఓన్లీ విత్ ఇన్ ద సర్వర్. One client to another client. If you want to move the configurational data, TR is not required. If you want to move the configurational data, development server to quality server, TR is mandatory. TR means transport request. It is nothing but vehicle. With help of TR, we can move the configurational data, development server to quality server to production server. Clear kada? థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ డెడ్ ఈజీగా చేసేయచ్చు. క్లియర్? అర్థమైందా లేదా? అర్థమైందా? ఎస్ఐపిలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్. డెవలప్మెంట్ సర్వర్ 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉంటాయి. ఎస్ఐపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అండ్ ఎండ్ యూజర్ స్క్రీన్. 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ అనే ఉన్నాయి. కాన్ఫిగరేషన్స్ అన్ని ఎక్కడ చేస్తామో ఎస్పిఆర్ఓ స్క్రీన్. బట్ డెవలప్మెంట్ సర్వర్లో ఏం చేస్తామో కాన్ఫిగరేషన్స్ ఏమీ చెయ్యం మనం డెవలప్మెంట్ సర్వర్లో. అది ఓకేనా? 1 minute వెయిట్ చేయండి. వెయిట్ చేయండి.
ఐఎమ్ సారీ అండి, 1 minute వెయిట్ చేయండి, నేను చెప్తాను 1 minute. ఓకే, ఐఎమ్ సారీ. సో టిఆర్ అంటే అర్థమైంది, క్లియర్ కదా? ఎస్ఏపి లాగిన్ చేయండి, ఎస్ఏపి లాగిన్ చేయండి. అది థియరిటికల్ గా అంతా చదవాలండి, మీరు చదవకపోతే కష్టం. ఓకే, సో ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఇక్కడ మీరు ఏం చేసినా సరే ఏమవుతుంది, ట్రాన్సాక్షనల్ డేటా చేస్తారు, యాజ్ వెల్ యాజ్ మాస్టర్ డేటా కూడా ఇక్కడ నుండి క్రియేట్ చేస్తారు. టీఆర్ జనరేట్ అవ్వదు, ఎండ్ యూజర్ యాక్టివిటీస్ వేటికి కూడా టీఆర్ జనరేట్ అవ్వదు, ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టీఆర్ జనరేట్ అవుతుంది. నౌ వీఆర్ ఇన్ టు ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. గో టు SPRO స్క్రీన్. SPRO స్క్రీన్. సో ఇదేంటి SPRO స్క్రీన్ అంటే ఇదేంటి, కంప్లీట్ గా కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ నుంచి చేస్తాం. ఎండ్ యూజర్స్ కి SPRO స్క్రీన్ లో యాక్సెస్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఎండ్ యూజర్స్ కి SPRO స్క్రీన్ లో యాక్సెస్ ఉండదు. అలాగే డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ రెండు కూడా ఇట్స్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్ అంటారు.
మీరు ఇక్కడ అన్ని టెస్టింగ్ చేయడము, కాన్ఫిగరేషన్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తారు, కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు అది. డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ సర్వర్ బోత్ ఆర్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి మనం పోస్ట్ చేయము, అంటే అవి కన్సిడర్ చేయరు, అట్లా జస్ట్ టెస్టింగ్ పర్పసే చేస్తారు. కానీ ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేసేది మాత్రం కంప్లీట్ గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మీకున్న ఎక్స్పీరియన్స్ ని బేస్ గా చేసుకుని ఎండ్ యూజర్ స్క్రీన్ లో యాక్సెస్ అనేది ఇస్తారు. లేదంటే మీరు ఫైర్ ఫైటర్ రిక్వెస్ట్ అంటారు, మీరు ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఏమైనా చెక్ చేయాలి, ఏదైనా ఎమర్జెన్సీగా మనం చెక్ చేయాలి, అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ అవ్వట్లేదు, ఏం చేస్తారు మీరు? బేసిస్ టీమ్ వాళ్ళకి మెయిల్ చేస్తారు, ఐ వాంట్ టు యాక్సెస్ ఆన్ ది ఎండ్ యూజర్ స్క్రీన్ రిగార్డింగ్ పర్టికులర్ ఇష్యూని చెక్ చేయాలని చెప్పేసి మీరు ఏం చేస్తారు? ఫైర్ ఫైటర్ రిక్వెస్ట్ అనేది రేజ్ చేస్తారు. బేసిస్ టీమ్ వాళ్ళు మీకు యాక్సెస్ ఇస్తారు 1 or 2 days. గుర్తుపెట్టుకోండి, ఎండ్ యూజర్ స్క్రీన్ మనది డెమో సర్వర్ కాబట్టి మీకు ఎండ్ యూజర్ స్క్రీన్ యాక్సెస్ ఉంది, యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్ స్క్రీన్ కూడా యాక్సెస్ ఉంది. ప్రాజెక్ట్స్ లో ఎలా ఉంటుంది? ఎండ్ యూజర్ స్క్రీన్ లో యాక్సెస్ అనేది కన్సల్టెంట్ కి ఉండదు, మేబీ ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్. బట్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ ఆన్ ది ఎండ్ యూజర్ స్క్రీన్, యూ వాంట్ టు రేజ్ ది ఫైర్ ఫైటర్ ఐడి. ఫైర్ ఫైటర్ ఐడి అంటారు దాన్ని, గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి పాయింట్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగచ్చు, ఈ టెక్నాలజీ యూజ్ చేస్తేనే మీకు నాలెడ్జ్ ఉంది అనుకుంటారు, లేకపోతే ఉండదు. ఫైర్ ఫైటర్ ఐడిని రేజ్ చేస్తారు, రేజ్ చేసి మీకు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సో ఇది ఎస్పీఆర్ఓ స్క్రీన్, ఇక్కడ మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. సో ఫస్ట్ యాక్చువల్గా మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసాం. వీటన్నిటికన్నా ముందు ఏం చేయాలి? ఒక టీఆర్ అనేది జనరేట్ అవ్వాలి, ఫస్ట్ లోనే చేయాలి యాక్చువల్గా, అప్పుడు మీకు తెలియదు కాబట్టి మనం ఏం చెప్పలేదు. కొంచెం డౌన్కి రండి, ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా వెళ్ళండి. చూడండి, వాట్ ఈజ్ మీన్ బై, చదవండి 1 minute, వెయిట్. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఇట్ హెల్ప్స్ moving the configurational data one server to another server. As a functional consultant, we can move the configurational data one client to another client within the server and one server to another server. One client to another client ki tier avasam ledhu actually ga. As a functional consultant, we can move the configuration data. Okay, fine. So anyway, chudandi, tier anedi within the client move cheyadaniki manaku avasam ledhu. One within the server lo move cheyadaniki tier avasam ledhu. బట్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ మూవ్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది అవసరం అనమాట. వాట్ యు మీన్ బై ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీన్స్ ఇట్ ఈస్ హెల్ప్స్ మూవింగ్ ది కాన్ఫిగరేషనల్ డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం ఈ డేటాని ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి మూవ్ చేస్తాం విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. ఇది చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? టిఆర్ లో స్టోర్ అవుతాయి. కిందకి డౌన్ కి రండి, చూడండి, హౌ టు క్రియేట్ టిఆర్ అండ్ హౌ టు రిలీజ్ టిఆర్. హౌ టు క్రియేట్ టిఆర్, హౌ టు రిలీజ్ టిఆర్. SE09 ఆర్ SE10 ఈ 2 ట్రాన్సాక్షన్స్ కోడ్స్ లో మనం టిఆర్ ని రిలీజ్ చేస్తాము, టిఆర్ క్రియేట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ టిఆర్ క్రియేట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ టిఆర్ ని రిలీజ్ చేస్తాం. కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత టిఆర్ రిలీజ్ చేస్తేనే వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ డేటా మూవ్ అవుతుంది, ఐ మీన్ కాన్ఫిగరేషనల్ డేటా మూవ్ అవుతుంది. ఈ 2 types ఆఫ్ ది టీ కోడ్స్ ఉపయోగించి మనం టిఆర్ ని క్రియేట్ చేయొచ్చు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఇన్ SAP అంటే టిఆర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? 2 types ఉంటాయండి. టిఆర్స్ అనేవి టిఆర్ డివైడెడ్ ఇన్ 2 types. 2 types గా ఉంటాయి టిఆర్స్ అనేది. ఇన్ ది స్టాండర్డ్ SAP we have 2 types of transport request is available. Standard SAP లో 2 types of the transport request అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అండ్ వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? ఓన్లీ కన్సల్టెంట్, FICO కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్స్, వీళ్ళందరూ అంటే ఫంక్షనల్ FI, MM, SD, PP వీళ్ళంతా ఎవరు? ఫంక్షనల్ కన్సల్టెంట్స్. వీళ్ళు మాత్రమే కస్టమైజ్ రిక్వెస్ట్ ను ఉపయోగిస్తారు.
వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఎవరు ఉపయోగిస్తారు? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్? ABAP కన్సల్టెంట్. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. టిఆర్స్ అనేవి 2 టైప్స్ ఆఫ్ ది టిఆర్స్ ఉంటాయి. కస్టమైజింగ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఎవరు క్రియేట్ చేస్తారు? ABAP. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, ఫంక్షనల్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ఎవరు క్రియేట్ చేస్తారు? వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ABAP కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ అప్డేట్స్? ABAP కన్సల్టెంట్. ఎందుకు రండి చూడండి. కస్టమైజింగ్ రిక్వెస్ట్, కస్టమైజింగ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ యూజ్డ్ బై ఫంక్షనల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ కన్సల్టెంట్ ఉపయోగిస్తారు. ఫంక్షనల్ కన్సల్టెంట్ మీన్స్ FI కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, PP కన్సల్టెంట్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ TR యూజ్డ్ బై టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్. సో వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ABAP కన్సల్టెంట్ ఉపయోగిస్తారు. కస్టమైజింగ్ రిక్వెస్ట్ అనేది ఫంక్షనల్ కన్సల్టెంట్ ఉపయోగిస్తారు. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ఎవరు ఉపయోగిస్తారు? ABAP కన్సల్టెంట్ ఫర్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. టెక్నికల్ కన్సల్టెంట్ అన్న ABAP కన్సల్టెంట్ అన్న ఒకటే. ABAPers ఉంటారు కదా, ABAP వాళ్ళు, లేదంటే టెక్నికల్ కన్సల్టెంట్ అన్న ఒకటే. మనం ఫంక్షనల్, మన కోడింగ్ నాలెడ్జ్, సి లాంగ్వేజ్ అదేం అవసరం ఉండదు. ఓకే, డౌన్కి రండి. Workbench request used by technical consultant for programming updates. Example ABAP. TR TR can move only configurational data. TR toti only configurational data ni maatrame cheyaгаలం. If you can do any activity on the end user screen or master data and transport request cannot update. అంటే మనం చెప్పుకున్నాం కదా, end user screen లో అంటే transactional data, master data కి TR జనరేట్ అవ్వదు. It means TR not for master data and transactional data. Only for configurational data కి మాత్రమే TR ఉంటుంది. ఎందుకు రండి, ఇంకేమైనా చూడండి. ఓకే, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా ఇవన్నీ మూవ్ చేస్తాం మనం చేసేస్తాం. మరి కొన్ని డేటా ఉంటుంది. ఎగ్జాంపుల్ వేరే క్లయింట్ నుండి, లేదంటే ఎక్సెల్ షీట్ లో ఉంది డేటా అంతా కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ GL అకౌంట్స్ అన్ని మనం ఎలా క్రియేట్ చేస్తాము? మాన్యువల్ గా క్రియేట్ చేస్తాం. ఒక 10,000 GLs కావాలి ఒక ప్రాజెక్ట్ కి. 10,000 GLs మాన్యువల్ గా క్రియేట్ చేయగలమా? ఇట్ ఈస్ పాసిబుల్? నో, హైలీ ఇంపాసిబుల్. సో ఏం చేస్తాం? అటువంటి డేటాని SAP లోకి ఎలా డంప్ చేస్తారు? విత్ హెల్ప్ ఆఫ్ LSMW, LTMC. ఈ టూల్స్ మేజర్ గా ఉపయోగిస్తారు. వీ కెన్ మూవ్ ది మాస్టర్ డేటా. ప్రతి కంపెనీలో కూడా ఒక టీం ఉంటుంది, మాస్టర్ డేటా టీం అంటారు. మన దగ్గర జ్యోతి మేడం అని ఒక ఆవిడ ఉన్నారు, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. 24 lakhs ప్యాకేజ్ వచ్చింది ఆవిడకి. 24 lakhs ప్యాకేజ్ వచ్చిందండి, జ్యోతి గారు ఆవిడ పేరు. ఆవిడ వర్క్ ఏంటి? LSMW ఒకటే పని చేస్తారు, ఇంకేం ఉండదు. మాస్టర్ డేటా టీం వాళ్ళు LSMW ఆర్ LTMC రెండు ఒకటే. LSMW ECC లో LSMW ద్వారా డేటాని నాన్ SAP నుండి SAPకి మూవ్ చేస్తారు. S/4HANAలో LTMC ద్వారా మూవ్ చేస్తారు. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అని అర్థం. LSMW మీన్స్ లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్. LTMC అంటే లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. BDC అంటే బిజినెస్ డేటా కమ్యూనికేషన్స్ అంటారు. ఐడాక్స్ అంటే ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు. ఇట్లా ఉంటాయి కొన్ని. సో మేజర్ LSMW, LTMC ఉపయోగిస్తారు. మాన్యువల్ గా డేటా మొత్తం క్రియేట్ చేయగలమా? హైలీ ఇంపాసిబుల్. సో వీ కెన్ మూవ్ ది మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా నాన్ SAP టు SAP. గుర్తుపెట్టుకోండి, LSMW, LTMC ఎక్కడ ఉపయోగపడతాయి? నాన్ SAP టు SAP, నాన్ SAP టు SAP, ఎక్సెల్ షీట్ టు SAP. లెగసీ అంటారు. లెగసీ అంటే అదర్ దాన్ SAP, అది సపరేట్ కాన్సెప్ట్. లెగసీ అనేది సపరేట్ కాన్సెప్ట్. చెప్తాను మీకు, అవన్నీ చెప్తాను. ఓకే, సో ఇవి TRs అనమాట. TR క్రియేట్ చేద్దాం మనం. కిందకి వెళ్ళండి ఒకసారి, డౌన్కి ఏమైనా ఉందా? ఏం లేదా? ఫైన్. చూడండి టీ కోడ్ ఏముంది చూడండి. మనం ఒక TR క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ TR క్రియేట్ చేస్తున్నాం. టీ కోడ్ ఏముంది? SE09 లేదంటే SE10. ఏ టీ కోడ్ అయినా ఉపయోగించవచ్చు. వెళ్ళండి SE09కి వెళ్ళండి. ఇక్కడ కాన్ఫిగరేషన్స్ .dg. మీకు ఓన్లీ కస్టమ్ ఏంటి? ఓన్లీ కస్టమ్ ఏముంటుంది ఇక్కడ? ఓన్లీ థియరిటికల్ గా నేర్చుకోవాలి మీరు.
/SE09 ఇక్కడ చూడండి. ఇక్కడ ఏముంది చూడండి, కస్టమైజ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్, కస్టమైజ్ రిక్వెస్ట్ ఓన్లీ ఫర్ కన్సల్టెంట్, ఫంక్షనల్ కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్. వర్క్ బెంచ్ ఫర్ టెక్నికల్ కన్సల్టెంట్. హూ ఆర్ ద టెక్నికల్ కన్సల్టెంట్? ABAP అన్నమాట వాళ్ళకి. సో టిఆర్ ఫస్ట్ మీరు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేయబోయే ముందు ఫస్ట్ టిఆర్ అనేది జనరేట్ చేయాలి. యాక్చువల్గా అయితే మనం చేయలేదు, అప్పుడు మీకు తెలియదు కాబట్టి నేను చెప్పలేదు. టిఆర్ జనరేట్ చేస్తాం. టిఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ బిఫోర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ చేయాల్సిన వర్క్ ఇదన్నమాట. ఇన్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఫస్ట్ వీ వాంట్ టు క్రియేట్ ది టిఆర్. యాక్చువల్గా టిఆర్ ని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఎవరు టిఆర్ మెయింటైన్ చేయడానికి కూడా ఒక పర్సన్ ఉంటారు కొన్ని కంపెనీస్ లో. టిఆర్ మేనేజర్స్ అంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? టిఆర్ క్రియేట్ చేసి ఆ టిఆర్ అనేది ఓనర్షిప్ మీ నుండి వేరే వాళ్ళు కూడా మార్చేస్తారు. అలా కూడా మార్చచ్చు. మీకు నెక్స్ట్ క్లాసెస్ చెప్తాను ఎప్పుడన్నా. టిఆర్ అనేది రవి క్రియేట్ చేస్తాడు, అది మిగతా వాళ్ళకి ఓనర్షిప్ అనేది మార్చుకోవచ్చు. ఓకే, ఎనీవే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఒక టిఆర్ ని క్రియేట్ చేస్తున్నాం. మీ పైన చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలి? కస్టమైజ్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మోడిఫైబుల్ సెలెక్ట్ లో ఉండాలి. లాస్ట్ లో సెకండ్ వన్. ఓకే, క్రియేట్ పైన క్లిక్ చేయండి. పైన క్రియేట్ ఆప్షన్ ఉంది చూడండి. వెయిట్ 1 minute. ఫస్ట్ చూడండి, టిఆర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ECC S/4HANA నథింగ్ చేంజెస్, 0 చేంజెస్. ECCలో ఎలా చేశారో S/4HANAలో కూడా అలాగే చేస్తారు. ఇంకోటి కూడా చెప్తున్నాను, ECC పైన కమాండింగ్ వచ్చిన వాళ్ళు S/4HANA చేయడం ఆఫ్టర్ ఆల్ అంటే ఇక్కడ యూజ్ చేయకూడదేమో, ఈజీగా చేసేస్తారు. ఎందుకంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మనం నేర్చుకున్న కోర్స్కి, అందువల్ల చెప్తున్నాను. డెడ్ ఈజీగా చేసేస్తారు. ఓకే, చూడండి, ఫస్ట్ కస్టమైజ్ రిక్వెస్ట్ తీసుకుంటున్నాం. కస్టమైజ్ రిక్వెస్ట్ అనేది తీసుకుంటున్నాం. క్రియేట్ చేసాం కదా, కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను మామూలుగా ఏమైతే మనం ఫస్ట్ ఏం చేస్తాము, గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేస్తాం. OX15లో చేస్తాం. బట్ ఏదో ఒకటి చేస్తున్నాము, ఓ పని చేయండి. ఓన్లీ ఫర్ టెస్టింగ్ పర్పస్ కదా, ఓ పని చేద్దాం. టెస్టింగ్ అని టైప్ చేయండి, లేదంటే డిఫైన్ కంపెనీ ఓ పని చేయండి. డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని టైప్ చేయండి. డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సేవ్ చేయండి. సేవ్. చూసారా, మీకు టిఆర్ జనరేట్ అయింది. ఇక్కడ చూడండి, టిఆర్ జనరేట్ అయింది. ఇది మీ టిఆర్. మీ టిఆర్ ఎంత? టిఆర్ అనేది సేవ్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి, మెయిన్ టిఆర్ అంటారు. 800 ఉంది చూసారా, 800 ఎక్కడ ఉంది? కిందకి రండి. 800 ఇస్ ద మెయిన్ టిఆర్. దాని కింద కనిపిస్తుంది సబ్ టిఆర్. మెయిన్ టిఆర్ అండ్ సబ్ టిఆర్. మెయిన్ టిఆర్ అంటారు పైన కనిపించేది, కింద కనిపించేది సబ్ టిఆర్ అంటారు. మెయిన్ టిఆర్ అండ్ సబ్ టిఆర్. ఓకే, నేను దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీస్తున్నాను, మీ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, మన దగ్గర గుర్తుంటుంది ఇది. మెయిన్ టిఆర్ అండ్ సబ్ టిఆర్. మీరు ఒక టిఆర్ క్రియేట్ చేసేసారు, అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఫస్ట్ ఏం చేస్తారు? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఒక గ్రూప్. సేవ్ చేయండి, ఫస్ట్ సేవ్ చేసేయండి. అయిపోయింది కదా, ఓకే, సేవ్ అయిపోయింది. ఓకే, ఫైన్. న్యూ సెషన్ తీసుకోండి. ఫస్ట్ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఏం చేసాం? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఏం చేసాం? డిఫైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? OX15. వెళ్ళండి, OX15కి వెళ్ళండి. OX15 ఎంటర్ చేయండి. నివెంటరీకి వెళ్ళండి. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తున్నాం మనం. ఎగ్జాంపుల్ AM66 ఇవ్వండి చెప్తాను. AM66 కింద నేమ్ ఇవ్వండి. AM66 కంపెనీ నేమ్. స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్ అన్ని ఇవ్వండి.
స్ట్రీట్ అండ్ పోస్ట్ బాక్స్ నెంబర్ ఎనీ నెంబర్ ఇచ్చేయండి. కరెన్సీ అయ్యన్నారు. ఓకే, రైట్. సేవ్ చేయండి, సేవ్ చేయండి. వెయిట్ 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 ఇక్కడ మీకు టీఆర్ ఎంత? యాక్చువల్లీ ఇంతకు ముందు యూజ్ చేస్తారు మీరు. టీఆర్ ఎంత ఉంది మీది? నంబర్ ఉంది చూడండి, నెంబర్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. ఓ పని చేయండి, ఓన్ వెయిట్ ఇది తీసుకోవద్దు మీరు. ఓన్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయండి. ఓన్ రిక్వెస్ట్ అంటే మీరు ప్రీవియస్ గా యూజ్ చేసిన టీఆర్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఉంది చూడండి. జస్ట్ నో మనం ఇంతకు ముందు ఏం క్రియేట్ చేసాము, క్రిందకి రండి, నెంబర్ ఉంటుంది చూడండి. 901209 ఉందా? ఇదేనా? 901209 ఇదేనా? ఓకే ఫైన్. ఇవ్వండి, అది తీసుకోండి. అదేనా 90? వెయిట్ కరెక్ట్ నెంబర్ చూస్తాను. ఇంకోటి చూడండి, ఇంకొక నెంబర్ ఉందా? 901210 అది తీసుకోండి. 901210 ఇది కూడా ఉందా? 901210 ఇది ఉందా? ఓపెన్ చేయండి. మనం టెస్ట్ అని ఒకటి క్రియేట్ చేశాం కదా, టెస్ట్ అని ఇచ్చామా మేము? నెంబర్ ఇక్కడ ఉంది. వెయిట్ 901210 ఉందా? 901210 ఓకే ఫైన్. ఓపెన్ చేయండి. ఓకే ఉంది అదే తీసుకోండి, అది తీసుకొని చెప్తాను. సేవ్ చేయండి. అంటే ఈ డేటాలో డేటా అనేది సేవ్ అయింది అనమాట. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్ అనమాట. ఇక్కడ మనం డేటాని సేవ్ చేసాం. ఓకే, డేటాని సేవ్ చేసాం మనం. అంటే ఈ డేటా ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎక్కడ సేవ్ అయింది? మనం ఏదైతే టీఆర్ క్రియేట్ చేసామో ఆ టీఆర్ లో సేవ్ అయింది అనమాట. నెక్స్ట్, సో మనం ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. ఇలా చాలా చేసాము, బట్ ఎనీవే ఓపెన్ చేద్దాం. మీరు ఓపెన్ చేయండి. ఆ సెషన్కి వెళ్ళండి. ఫస్ట్ నుండి రండి, బ్యాక్ వెళ్ళండి. చూడండి, ఇప్పుడు డిస్ప్లే పైన క్లిక్ చేయండి. డిస్ప్లే చూడండి, యాక్చువల్గా పైన ఏముంది? కస్టమైజ్ రిక్వెస్ట్ ఉంది, మోడిఫైబుల్ ఉంది. డిస్ప్లే అంటే ఏంటి? డిస్ప్లే పైన క్లిక్ చేయండి. డిస్ప్లే అంటే మనం కనిపిస్తాయి మనం చేసినవి. సో ఇప్పుడు మనం ఏం చేసాము? డిఫైన్ కంపెనీ చేసాం. 1 2 ఓకే ఫైన్. ఓపెన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ టీఆర్ ఏం చేయాలి? టీఆర్ లో డేటా అంతా సేవ్ అయిపోయింది. మనం ఏం చేయాలి? ఈ టీఆర్ ని రిలీజ్ చేయాలి. మనం ఈ టీఆర్ ఏం చేయాలి? మనం రిలీజ్ చేస్తాం. ఎలా రిలీజ్ చేస్తాం? టీఆర్ని ఎలా రిలీజ్ చేస్తాం? ఓపెన్ చేయండి. ఆ టీఆర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయండి, నెంబర్ సెలెక్ట్ చేయండి. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇంకా కింద ఏమైనా ఉన్నాయా? ఇదే కదా నంబర్ ఇంతకు ముందు మనం క్రియేట్ చేస్తుంది. 901 ఇదే కదా? టీఆర్ సెలెక్ట్ చేయండి. ఇట్లా రెండు ఉన్నాయి. ఇంకోటి సెలెక్ట్ లో ఉంది. పైన రిలీజ్ అని మీకు చూడండి. పైన ఒక వెహికల్ సింబల్ ఉంది చూడండి. పైన టాప్ లో వెహికల్ సింబల్. వెహికల్ లారీ, ట్రక్ ఉంది చూడండి. ట్రక్ చూసారా? దానిపైన క్లిక్ చేయండి. మెసేజ్ నాట్ ఓపెన్ చేయండి. సబ్ మెయిన్ టీఆర్ కాదు, పైన 800 ఉంది కదా, సబ్ టీఆర్ సెలెక్ట్ చేసుకోండి. నాకు కింద ఉంది ఇంకోటి. రిలీజ్ చేయండి. ఇప్పుడు రిలీజ్ చేయండి. హ్యాస్ బీన్ రిలీజ్డ్. టీఆర్ నంబర్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ అనమాట. రిలీజ్ అయిపోయింది. మీరు రిలీజ్ అయినట్టు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఆ టిక్ మార్క్ ఉంది చూడండి. టిక్ మార్క్ చూసారా? దాని తర్వాత టిక్ మార్క్ ఉంది అంటే మీనింగ్ ఏంటి? టీఆర్ ని రిలీజ్ చేస్తామని అర్థం. సో ఇట్లా మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు? స్క్రీన్ షాట్ తీసేసుకుని బేసెస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. వీఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ కాన్ఫిగరేషన్స్. కైండ్లీ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా ఫ్రమ్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్. మెయిల్ చేస్తారు.
వాళ్ళు మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్కి మూవ్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఇస్తారనమాట. మెయిన్ టియర్ కూడా సెలెక్ట్ చేసుకుని రిలీజ్ చేయండి ఒకసారి. మెయిన్ టియర్, సబ్ టియర్ 2 ఉంటాయి. మెయిన్ టియర్ అంటే నెంబర్ అనమాట, అంటే క్లయింట్ నెంబర్. అది క్లిక్ చేయండి. అది ఓపెన్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. సో చూడండి, మనం ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడ ఉన్నాము? మాడిఫైబుల్ ఉన్నాం. రిలీజ్, ఓన్లీ రిలీజ్ అయిన టీఆర్సే చూడాలి. మనం ఆల్రెడీ రిలీజ్ చేసేసాం కదా. రిలీజ్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ప్లే పైన క్లిక్ చేయండి. డిస్ప్లే చూసారా, రిలీజ్ అని కనిపిస్తాయి. చూసారా, మెయిన్ టియర్ ఆ టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఉంటే మీనింగ్ ఏంటి? రిలీజ్ చేసామని అర్థం. టిక్ మార్క్ ఉంది అంటే మీనింగ్ ఏంటి? టిఆర్ రిలీజ్ చేసామని అర్థం. మీరు ఎవరు కూడా రిలీజ్ చేయకండి. ఎందువల్లంటే రిలీజ్ చేశారంటే ఏమవుతుందంటే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్కి, వేరే సర్వర్కి మూవ్ అయిపోతాయి. తర్వాత చేంజెస్ అవ్వకపోవచ్చు. ఇది లాస్ట్ లో చేసుకోండి. కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అయిన తర్వాత చేయండి. థియరిటికల్ గా నేర్చుకోండి. మీరు ఎవరు మూవ్ చేయొద్దండి. మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ మూవ్ చేయకండి. ఇంకోటి, మీరు టిఆర్ మూవ్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. కొన్ని ఎడిటబుల్ కాదనమాట, అవ్వకపోవచ్చు. కాబట్టి మీరు మూవ్ చేయకండి, జస్ట్ చూడండి అంతే. క్లాస్ వినండి. ఇది ఎప్పుడు చేస్తాం? టిఆర్ మూవ్ ఎప్పుడు చేస్తాము? ఇంప్లిమెంటేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చేస్తాం. ఎప్పుడో చేస్తాం. మీరు మూవ్ చేసేస్తే ఇంకా అవి వర్క్ అవ్వవు. మీరు డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్కి మూవ్ చేశారనుకోండి, ఆ ఎడిటబుల్ కాదు, మీరు ఏమీ చేయలేరు. బట్ ఇక్కడ అవ్వచ్చు, బట్ మీరు మూవ్ చేయకండి. కంప్లీట్ యాక్టివిటీ అంతా కంప్లీట్ అవ్వాలి. లాస్ట్ లో ఇది ఎలా మూవ్ చేయాలో చూడండి. సేమ్ టు సేమ్ ఇలాగే చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి మూవ్ చేస్తారు. ఆ టిక్ మార్క్స్ ఉన్నాయి. టిక్ మార్క్ ఉందంటే మీనింగ్ ఏంటి? టిఆర్ అనేది రిలీజ్ చేశాము అని అర్థం. ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటారు. తీసుకుని ఎవరికి ఫార్వర్డ్ చేస్తారు? బేసెస్ టీం వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. మీ టీం లీడర్కి సిసి ఉండాలి. మీరు రిలీజ్ చేసినట్లు, మీరు చేసే వర్క్ ఏదైనా సరే మీ టీం లీడర్ కూడా సిసి ఉండాలి. మెయిల్ ఆయనకు కూడా తెలియాలి కదా మీరు ఏం చేస్తున్నారు అనేది. సిసి ఉండాలి. సిసి ఉంటేనే అది కరెక్ట్ అనమాట. లేకుండా ఫార్వర్డ్ చేయకండి. మెయిన్ టియర్, సబ్ టియర్ ఉంటుంది. మెయిన్ టియర్ అండ్ సబ్ టియర్. ఓకే, క్లియర్ కదా? ఇంతవరకు డెడ్ఈజీ కాన్సెప్ట్. ఇది థియరిటికల్ గా నేర్చుకోవాలంతే. రిలీజ్ మీరు ఎవరు చేయొద్దండి ప్లీజ్. చేస్తే మళ్ళీ అవ్వకపోవచ్చు. ఓకే ఫైన్, ఓపెన్ చేయండి. మీరు ఏదన్నా ఒక టిఆర్ని ఓకే సెలెక్ట్ చేసుకోండి, చెప్తాను. సెలెక్ట్ చేసుకున్నారా? సెలెక్ట్ అంటే ఏంటి? బ్రాకెట్స్ ఉన్నాయి చూసారా? ఒక పైన ఒక స్పెట్ సింబల్ ఉంది చూడండి. స్పెట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ప్రిపరేషన్స్, ప్రపోజల్ ఫస్ట్ చూడండి. క్లిక్ చేయండి. ప్రాపర్టీస్, ఇక్కడ మీకు చేంజ్ మోడ్ కూడా వస్తుంది. చేంజ్ చేసుకోవచ్చు. పని చేద్దాం. బ్యాక్ వెళ్ళని చెప్తాం. బ్యాక్, ఇది రిలీజ్ చేశాం కదా, దానివల్ల ఓపెన్ అవ్వట్లేదేమో చూద్దాం. బ్యాక్ వెళ్ళండి. కంప్లీట్ బ్యాక్ వెళ్ళండి. మీరు ఎవరు రిలీజ్ చేయొద్దు. రిలీజ్ తీసేసి మాడిఫైబుల్ ఒకటే ఉంచండి. మాడిఫైబుల్ డిస్ప్లే పైన క్లిక్ చేయండి. రిలీజ్ చేసినవి కనిపించవు మనకి ఇక్కడ. చూసారా, రిలీజ్ చేసినవి కనిపించట్లేదు ఇక్కడ. అవి వెళ్ళిపోయినాయి. ఓపెన్ చేయండి. ఈ నెంబర్ అదేనా? వదిన సెలెక్ట్ చేయండి. లాస్ట్ లో సెలెక్ట్. అవన్నీ ఎలాబరేట్ చేస్తే వాటికి సంబంధించిన డేటా అంతా కనిపిస్తుంది. ఎలాబరేట్ అంటే ఏంటి? ప్లస్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఎలాబరేట్ చేయండి. ఇంకా వన్ మోర్ ప్లస్ ఉంది చూడండి. ఇక్కడ మీరు ఏమేం చేస్తారని మీ యాక్టివిటీ అంతా కనిపిస్తుంది. ఇంకా ప్లస్ సింబల్స్ ఉన్నాయి, వాటిని ఓపెన్ చేసి చూస్తే డిఫైన్ చూడండి. ఏమేం చేసాం ఇక్కడ? డిఫైన్ కంపెనీ, అసైన్ కంపెనీ, పైన ఇది కాదు, పైకి వెళ్ళండి. ఇక్కడ అది వెయిట్ ఇక్కడ చూడండి. యాక్టివేట్ ఏం చేశారు? అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్, ఎడిట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లిస్ట్, డిఫైన్ రిటైన్ ఎండింగ్స్ అకౌంట్, అసైన్ కంపెనీ కోడ్. ఈ టిఆర్ లో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని సేవ్ అయినాయి. ఈ టిఆర్ లో వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని సేవ్ అయినాయి అనమాట. కిందకి రండి. లాస్ట్ లో ఇంకొక టిఆర్ ఉంది. మెయిన్ టిఆర్, సబ్ టిఆర్ ఉంటుంది. మెయిన్ టిఆర్ అంటే క్లయింట్ కి సంబంధించిన. ఒకటి సెలెక్ట్ చేయండి. క్రింద సెలెక్ట్ చేయండి. అసైన్ కంట్రోల్ అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే టిఆర్ సెలెక్ట్ చేయండి. ఎడిట్ లోకి వెళ్దాం. ఎడిట్ చేయండి. ఎడిట్ పైన స్పెట్ సింబల్ ఉంది, వెళ్ళండి.
ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఆప్షన్ రావట్లేదు. పైన ఒక పెన్సిల్ సింబల్ చూడండి, ఎడిట్ సింబల్, పెన్సిల్ సింబల్, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏమన్నా డిస్క్రిప్షన్ టీఆర్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తాం, మనం డిస్క్రిప్షన్ ఇస్తాం. మీరు ఏమైనా చేంజెస్ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. టీఆర్ క్రియేట్ చేసే టైంలో మీరు డిస్క్రిప్షన్ ఇస్తారు కదా, మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ మార్చుకోవచ్చు ఇక్కడ. అది ఓకే, క్లియర్, అర్థమైంది కదా? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదవండి. కాన్ఫిగరేషన్స్ డెడ్ ఈజీ, థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి మీకు. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే వాడు కాన్ఫిగరేషన్ చేయమన్నాడు, మిమ్మల్ని అడుగుతాడు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి, అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి. కాబట్టి అది మీరు రిలీజ్ చేయకండి, మీరు రిలీజ్ చేస్తే మళ్ళీ డేటా అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఒక సర్వర్లో ఉన్న ఒక క్లయింట్ నుండి వన్ మోర్ క్లయింట్కి డేటాను మూవ్ చేయొచ్చు. అది ఎలాగనే చెప్తాను, డెడ్ ఈజీ అనమాట, మీకు లాస్ట్లో చెప్తాను. అలాగే షీట్లో మీకు ఏమైతే చెప్పానో ఇదంతా చదవండి, ఏది వదలకండి, మీరు మొత్తం చదవండి, ఏది మిస్టేక్, ఏది వదలకండి, అంతా చదవాలి. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షనల్ డేటా, వాట్ ఈజ్ మీన్ బై మాస్టర్ డేటా, వాట్ ఈజ్ మీన్ బై టిఆర్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఇవన్నీ ఉంటాయి, సపరేట్గా ఉంటాయి, చదవండి, అంతా చదవండి, ఏది మిస్ చేయకండి మీరు. క్లియరా? క్లియరా? ఓకే, రేపు మార్నింగ్ వేరే టాపిక్ చెప్తాను, వెయిట్ చేయండి. రేపు ఏం చెప్తాము, టీఆర్ కంప్లీట్ అయింది కదా, ఒక ఆర్డర్లో వెళ్తున్నాను, ఆర్డర్ ప్రకారం చెప్తాను మీకు. టీఆర్ కంప్లీటెడ్, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ ఇవన్నీ చేశాం కదా. టీఆర్ అంటే మీనింగ్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ పెట్టుకోండి. టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని అర్థం. రేపు చూడండి, టైప్స్ ఆఫ్ కరెన్సీస్ కాదు, ఓకే, రికరింగ్ ఎంట్రీస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. రేపు రికరింగ్ ఎంట్రీస్ చెప్తాను మీకు, రికరింగ్ ఎంట్రీస్. ఓకే, రేపు ఏంటి కాన్సెప్ట్, రికరింగ్ డాక్యుమెంట్, రికరింగ్ డాక్యుమెంట్. రికరింగ్ డాక్యుమెంట్ ఒకటి చెప్తాను మీకు. రేపు మార్నింగ్ రికరింగ్ డాక్యుమెంట్ చెప్తాను, డెడ్ ఈజీ కాన్సెప్ట్. మీకు ఈజీ అంటే నేను మీకు ఆర్డర్లో ప్రిపేర్ చేసి ఇస్తున్నాను, ఒక ప్యాటర్న్లో చెప్పడం వల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రేపు మార్నింగ్ కాన్సెప్ట్ ఏంటి, రికరింగ్ డాక్యుమెంట్ అంటారు, అది రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా, క్లియర్ కదా? సార్ ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి సార్. ఇది ఇప్పుడు ఆన్లైన్ మనం చేసాం కదా సార్, సర్వర్ ఆన్లైన్ తీసుకొని చేసాం ఇదంతా కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఆఫ్లైన్లో మనం ఇది డేటా మూవ్ చేసుకోవచ్చా సార్, ఇక్కడ సిస్టంలో ఇన్స్టాల్ అయిన ఎస్ఏపీలో? అసలు ఆఫ్లైన్ అనేది అసలు వాడకూడదు, మీరు వాడుతున్నారు అంతే, మీరు ఓన్గా చేస్తున్నారు. ఆఫ్లైన్ సర్వర్స్ ఎక్కడ ఉన్నాయి అసలు, అంత ఆన్లైన్ అయినప్పుడు ఆఫ్లైన్ సర్వర్స్ లో మూవ్ అవ్వదు. ఎలా అవుతుంది, మూవ్ అవ్వదు, అంటే రిలీజ్ అవుతుంది కానీ మూవ్ అవ్వదు. ఓకే, ఆఫ్లైన్ సర్వర్ అంటే ఏంటి, అది క్రాక్ వెర్షన్. ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని వీళ్ళు క్రాక్ చేస్తారు, అంటే దొంగతనం చేసి మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేస్తున్నారు. అది ఎలా పనిచేస్తుంది అసలు, ఇంటర్నెట్ లేకుండా పనిచేస్తుంది, అసలు వర్క్ అవ్వదు అది. ఓకే, ఆఫ్లైన్ సర్వర్ అసలు ఆఫ్లైన్ సర్వర్ లో చేయకండి, అది చాలా స్లో ఉంటుంది, డెడ్ స్లో ఉంటుంది. అది ఎప్పటికవుతుంది మీకు, మీరు అసలు నేను చేయగలరా, కాన్ఫిగరేషన్ చేయగలరా? ఇక్కడ 6 months, మనం 3 months లో నేర్చుకునేది 1 year పడుతుంది. అక్కడ చాలా స్లో ఉంటుంది అది. వాడు ఏ ఓల్డ్ వెర్షన్ ఏదో క్రాక్ వెర్షన్ ఏదో ఇన్స్టాల్ చేసి ఇస్తాడు, ఆ సర్వర్స్ అన్ని యాక్టివేట్ చేసుకోవాలి, చాలా స్లోగా ఉంటుంది అది. ఎందుకు అసలు మీరు ఒక విషయం వినండి, 3 months కి 1000 పే చేస్తున్నారు, ఇంకొక 3 months తీసుకుంటాడు, తర్వాత జాబ్ లో 6 months అంతే కదా, జాబ్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా కంపెనీ వాడి శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తాడు మీకు. మీ శాండ్ బాక్స్ సర్వర్ చెప్పానా, శాండ్ బాక్స్ సర్వర్ గురించి చెప్పానా? చెప్పారు సార్. శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు మీకు, అంటే ఏంటి, ట్రయల్ వెర్షన్. మనం క్లయింట్ నెంబర్ 800 ఏ విధంగా అయితే ఎడ్యుకేషనల్ మాడ్యూల్ ఉందో అదే విధంగా ఒక ట్రయల్ వెర్షన్ అనేది ఉంటుంది అనమాట. వాడు మీకు శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. ఇక్కడ చేసే ప్రాక్టీస్ అనేది మీరు రేపు కంపెనీకి వెళ్తే ఆ శాండ్ బాక్స్ సర్వర్ లో చేసుకుంటారు. 2000 రూపీస్ మనకి ఇక్కడ మీరు పే చేసేది. 3 months కి 1000, ఇంకొక 1 month కి 1000. తర్వాత శాండ్ బాక్స్ సర్వర్ ఉంటుంది కాబట్టి మీకు ఇంకేం అవసరం లేదు. ఎందుకు ఆ వెర్షన్ ఎందుకు అసలు, అది చాలా డెడ్ స్లో ఉంటుంది, అది పెద్ద తలనొప్పి, అది మీరు అది పెట్టుకోకండి. ఎందుకు ఆఫ్లైన్ సర్వర్ ఎందుకు? ఓకేనా? ఓకే సార్.
రైట్ అండి, థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్ ఆల్. సార్ 1 సెకండ్. చెప్పండి సార్ ఇది సర్వర్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయడానికి ఎడ్యుకేషనల్ సర్వర్ 800 కదా. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి క్లయింట్ సర్వర్స్ అనేవి మనం బిలో 800 వరకే ఉంటాయి. ఒకవేళ మనం ఇంటర్వ్యూ క్వశ్చన్ వేస్తే మనం చెప్పడానికి చెప్పలేమండి, క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతాయి. 100, 200, 300, 400, 600 అలా ఉంటాయి. కాదు సార్, నా డౌట్ ఏంటంటే ఓన్లీ 100s లోనే ఉంటుందా బిలో 100? ఎనీ 3 digits చెప్పండి, 100s లోనే చెప్పండి. అంటే మారచ్చు, అది మనం చేయలేము, అది మనం మారచ్చు, కానీ నేను చెప్పినవి ఫాలో అవ్వండి. 100, 200 అని చెప్పండి. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాబాయ్. ఇంకోటి, మీకు జాబ్స్ లోకి వెళ్ళినా కూడా మీకు నెంబర్ చేంజ్ అయినా కాన్ఫిగరేషన్ సిస్టమ్ సెటప్ అంతా యాస్టిల్ గా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే మీకు అక్కడ అన్నిటికీ యాక్సెస్ ఉండదు. ఆల్ టీ కోర్స్ కి యాక్సెస్ ఉండదు. మీకు 10 టీ కోర్స్ 20 టీ కోర్స్ ఇస్తారు యాక్సెస్. అన్నిటిపైన మీరు వర్క్ చేయరు కదా, ఇది డెమో సర్వర్ కాబట్టి మీకు అన్నిటికీ యాక్సెస్ ఉంది. అక్కడ యాక్సెస్ ఉండదు, మీకు అన్నిటికీ యాక్సెస్ ఉండదండి. మీకు ఆల్ టీ కోర్స్ కి యాక్సెస్ ఉండదు మీకు ప్రాజెక్ట్ లోకి వెళ్తే. ఇక్కడ ఓన్లీ ఇది డెమో కాబట్టి ఓన్లీ పర్టికులర్ టీ కోర్స్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సారీ, ఇక్కడ అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే మీకు మీకు అన్నిటికీ యాక్సెస్ ఉండదు. క్లియర్ కదా? డెమో సర్వర్ లో మాత్రమే మీకు యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ అన్నిటికీ ప్రతి టీ కోడ్కి యాక్సెస్ ఉంటుంది. మీ జాబ్ లోకి వెళ్తే మీరు అక్కడ ఏం వర్క్ చేస్తారు? అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, మీకు ఏమి ఇస్తారు దాన్ని బేస్డ్ గా చేసుకునే చేస్తారు మీరు. కాబట్టి మీకు వాటికే యాక్సెస్ ఉంటుంది, అన్నిటికీ ఆల్ టీ కోడ్స్ కి యాక్సెస్ ఉండదు. ఓకే, రైట్. సో రేపు మార్నింగ్ మనం రికరింగ్ ఎంట్రీస్ డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్.